ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ప్రతి శనివారం మా ఇంట్లో సత్సంగమం చేసుకుంటామండి. ఆ సత్సంగమానికి వచ్చే వాళ్ళలో ఒక భార్య భర్త మా ఇంటికి సత్సంగమానికి వచ్చినప్పుడు చెప్పారు వాళ్ళు. మా ఇంట్లో మందిరంలో ఉండే పెద్ద వెంకయ్య స్వామి తండ్రి ఆయనకో స్వప్న దర్శనం ఇచ్చారట. ఇచ్చి, "అమ్మ, మీ ఇంట్లో మగపిల్లవాడు పుడతాడు త్వరలో, వంశోద్ధారకుడు" అని చెప్పి స్వామివారు వాళ్ళకి స్వప్నంలో చెప్పారటండి. మా ఇంట్లో ఉన్న వెంకయ్య స్వామి తండ్రేనమ్మా అని మరీ మరీ చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళ అబ్బాయి పెళ్ళై గూడా 4, 5 నెలలవుతోందేమో అంతేనండి. ఇదేంటి మొన్న ఈ మధ్యే గదా పెళ్లి చేశాము. ఇది పొరపాటు పడుతున్నానా నేను అని ఆవిడ ఆశ్చర్యపోయిందిట. స్వప్న దర్శనం ఇచ్చి స్వామి చెప్పాక. ఒక 4, 5 రోజులు పోయిన తర్వాత ఎందుకైనా మంచిది చూద్దాం అని చెప్పి వాళ్ళ కోడలికి టెస్ట్ చేస్తే డాక్టర్ గారు ప్రెగ్నెంట్ అని చెప్పారట. ఆవిడ చాలా చాలా ఆశ్చర్యపోయిందండి. మా ఇంటికి మళ్ళీ వచ్చే వారం శనివారం నాడు సత్సంగమంలో ఈ విషయాన్ని ఇలా జరిగిందమ్మా అని చెప్పారు. తర్వాత చూడాలండి ఆ మగపిల్లవాడు. ఇంకా టైం ఉన్నట్టుంది. ఈవిడలాగానే ఇంకో భార్యాభర్తలు గూడా మా ఇంటికొచ్చేవాళ్ళు సత్సంగమానికి. వాళ్ళు గూడా ఆవిడ ఎందుకొచ్చిందంటే అండి, వాళ్ళకి ఒక ఇబ్బంది కలిగి సత్సంగమానికెళ్ళి వెంకయ్య స్వామి వారికి దండం బెట్టుకుంటే వాళ్ళింట్లో సరవుతుందేమోనని ఒక విశ్వాసంతో, స్వామివారంటే తెలుసండి బాగా. ఆవిడ గొలగమూడెళ్తారు. మాకు చాలా ఇష్టమని మా ఇంట్లో మహత్యాలు గూడా ఆవిడకి తెలుసు. స్వామివారు నాకు చేసేవి గూడా. ఇక్కడ సత్సంగమానికొచ్చి వాళ్ళింట్లో ఉన్న కష్టం ఇక్కడ నమస్కారం జేసుకుందిటండి. ఆవిడ కష్టం ఏంటంటే, ఆ ఇంట్లో ఏదో కొంచెం భయంగా కనిపిస్తూ ఉండేదిటండి. ఏదో గాలిలాగా, దెయ్యంలాగా. చాలా భయపడిపోయేవాళ్ళు వాళ్ళు. ఒకళ్ళిద్దరు గూడా వాళ్ళింట్లో వాళ్ళు చెప్పారు. తర్వాత ఇల్లు వాస్తు ఏమన్నా బావుండలేదేమోనని చెప్పి పిలిచి గూడా చూపిచ్చుకున్నారు తెలిసిన వాళ్ళ చేత. ఆవిడ ఆ ఇల్లు గలాయనేమో వాళ్ళింట్లో ఏదో పెళ్ళని జెప్పేసి ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పారట. ఆవిడ చాలా దిగులు పడిపోయింది. కొంచెం పాపం బీదవాళ్ళండి వాళ్ళు. ఎలాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేస్తే అంటే 5,000 ఎంతోనండి అద్దె వాళ్ళది. ఎక్కడ దొరుకుతుందిప్పుడు? 5,000కే వాళ్ళకి డబుల్ బెడ్‌రూము, హాలు, వంటిల్లు అవి వచ్చినాయండి. ఈ 5,000కి ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది? ఏదో ఉంది కదా అనుకుంటే ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఇంట్లో పొజిషన్ గూడా ఏదో భయంకరంగా ఉన్నా కూడా మారే పరిస్థితి వాళ్ళకి లేక పాపం అలాగే ఉంటున్నారండి. ఈ సత్సంగమానికొచ్చినప్పుడు ఇట్లా ఇట్లా ఉంది నాయనా అని మా ఇంట్లో ఉన్న వెంకయ్య స్వామి తండ్రికి దండం పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఇక ఏమైందంటే అండి, ఒక రోజున ఇంక ప్రతి శనివారం వాళ్ళు ఒక వారం రవ్వ లడ్డూలు తీసుకొచ్చి ఇవ్వను స్వామికి. ఒక వారం ఇంకొక స్వీట్ అని, ఇంకో వారం పళ్ళని చాలా శ్రద్ధగా ఇంట్లో చేసి చక్కగా శనగలు ఉడకబెట్టి తిరగమోతేయటం ఇలా ప్రతి శనివారం ఆవిడ మా ఇంటికి పంపిస్తుందండి. తర్వాత వాళ్ళంతట వాళ్ళే ఇల్లు గల వాళ్ళు ఖాళీ చేసేసేయమని చెప్పిన వాళ్ళు, "వద్దమ్మా నువ్విక్కడే ఉండు. మేమే సర్దుకుంటాం" అని చెప్పి ఆపేసేయటం. ఆ ఇంట్లో కనిపిచ్చే ఆ గాలి, ధూళి గూడా వాళ్ళకలాంటి ఇది గూడా లేకుండా చక్కగా ఉండటం చాలా అద్భుతం జరిగిందిటండి. ఈ పారాయణలకి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర తండ్రికి దండం పెట్టుకోవటం వల్ల. అది ఆవిడ చెప్పారు మాకు. మేము చాలా చాలా సంతోషించాం. అసలు మాకు జరిగిన వాటికి కూడా మేమెప్పుడూ ఆశ్చర్యపోలేదండి. ఆవిడలా చెప్పాక మాత్రం మేము చాలా చాలా ఆశ్చర్యపోయాము. ఈ రోజున ఏ భయం లేకుండా ఇల్లుగలాయన ఇల్లు ఖాళీ చేయమన్న ఒత్తిడి లేకుండా ఆయనంతటా ఆయనే ఉండమని, ఆ ఇంట్లో కనిపిచ్చే ఆ గాలి, ధూళి గూడా అది గూడా లేదండి. చాలా చక్కగా ఉన్నారు వాళ్ళు. ఇదంతా వెంకయ్య స్వామి తండ్రి అనుగ్రహం వల్ల జరిగింది. వాళ్ళ ఆర్తితో ఇక్కడికి రావటం, ఆ విశ్వాసంతో స్వామికి చెప్పుకోవటం, ప్రతి శనివారం ఎంతో ప్రేమతో స్వామివారికి నైవేద్యానికి పంపిస్తారండి వాళ్ళు. గొలగమూడెళ్లారు. 4, 5 సార్లు చక్కగా దర్శనం చేసుకుంటారండి స్వామి దగ్గర.
నిజంగా నాకు చాలా చాలా సంతోషమేసింది వాళ్ళు చెప్పంగానే. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వ స్వామి తండ్రి మహారాజుకి